యా ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా ఒక నెంబర్. ఈ నెంబర్లో ఏ ఈక్వల్ 1 అని వేరియబుల్ కి అసైన్ చేస్తే మనం ఏ అని వస్తుంది అవుట్పుట్. నేనేమన్నా అంటే ఏకి నాకు నెంబర్ ఏం కావాలంటే ఒక 1 ఉంది ఏ వేరియబుల్లో. ఇదే దీనిలో పక్క పక్కనే 10 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ 10 నెంబర్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఏం చేద్దాం అంటే 2 కావాలి నాకు. ఇందులో ఏం చేస్తాం అంటే నాకు 3 ప్రింట్ అవ్వాలి, 5 ప్రింట్ అవ్వాలి, 7 ప్రింట్ అవ్వాలి. ఈ విధంగా ప్రింట్ అవ్వాలి నాకు. ఏదైనా మెథడ్ ఉందని చెప్పండి నాకు అంటున్నారు. 1 2 3 4 అలా కాదు, మీకు ఇది చెప్తాను. 9 99 100 41 51 61 71 81 91 100. ఇప్పుడు చూద్దాం, ఇది 10 అనుకుందాం. 10 ఏ వాల్యూ 10 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు నేనేమన్నా అంటే ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రం స్టోర్ అయింది. ఇక్కడ నాకు 10 వేరియబుల్స్ మొత్తం స్టోర్ అవ్వాలి. ఎలా అంటే దానికి ఏంటంటే టాపిక్ ఏంటంటే అరేస్. అసలు అరేస్ ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం ఒకసారి. జస్ట్ మీకు ఇంట్రెస్ట్ పర్పస్ ఇది. ఈ 10 సైజ్ ఎంత? 10. 1 2 3 4 5 6 7 8 9 10 10 10. A of size square bracket size ఎంత? size 10. size 10 equal to place this value is 10 99 100 41 51 61 71 81 91 101. close. now ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఇప్పుడు ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్ లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 10 వచ్చినాయి. నాకు ఈ ప్లేస్ లో దేన్ని ప్రింట్ చేయాలని అడుగుతున్నారు, ఏ వాల్యూ ప్రింట్ చేయాలని. చూద్దాం సరే. ఇప్పుడు చూద్దాం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 0 నుంచి స్టార్ట్ అయింది. ఇది 0 1 2 3 4 5 6 7 8 9 ఇన్ని నెంబర్స్ ఉన్నాయి కదా. అందులో నాకు ఇది ఇండెక్సింగ్ నెంబర్ అంటారు. ఇండెక్స్ నెంబర్. ఇది ఒక ఎలిమెంట్ నెంబర్. ఇప్పుడు నాకు 10 ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఈ బ్రాకెట్స్ లో 0 పెడతాను. 0 పెట్టగానే ఏ ఆఫ్ 0 ఇక్కడ 0 పెట్టగానే ఈ ప్లేస్ ఏ ఆఫ్ 0 ఉంది 10 ఉంది. 10 ప్రింట్ అయితే అవుట్పుట్. నెక్స్ట్ ఏ ఆఫ్ 10 అంటే 101 ప్రింట్ అయితే. ఏ ఆఫ్ 5 అంటే 5. ఏ ఆఫ్ 5 61 ఉంటుంది. ఈ విధంగా జస్ట్ ఈ యొక్క ఇండెక్స్ ని సెర్చ్ చేసుకునేది. ఈ విధంగా ఒక అరే ఇంటరాక్షన్ పర్పస్ నేను చెప్తున్నాను. ఇప్పుడు అరే కాబట్టి చూడండి, అరే నేను డిక్లేర్ చేశాను. అరే సైజ్ ఎంత? 10. 0 1 2 10 1 2 3 4 5 6 7 8 9 10 ఎలిమెంట్స్. నేను ఏం చేస్తా అంటే ఇది రన్ చేసి చూడండి ఒకసారి ఏమిద్దో. ఏ ఆఫ్ 2 0 ఏ ఆఫ్ 0 అంటే వస్తుంది. ఏ ఆఫ్ 0 కంపైల్ అండ్ రన్. ఎందుకు ఇక్కడ స్క్వేర్ వర్డ్ మిస్ అయింది చూడండి. కంపైల్ అండ్ రన్. ఏ ఆఫ్ 0 10 వచ్చింది. ఏ ఆఫ్ 0 పొజిషన్ 10 ఉంది. నేను వేస్తానంటే ఇప్పుడు సైజ్ ఒకటి ఎక్స్ట్రా వేస్తాను. ఇక్కడ చూడండి 120 ఇస్తాను. చూడండి ఏమొస్తుందో తెలియదు. చూద్దాం. ఎర్రర్ ఎందుకంటే టూ మెనీ ఇనిషియలైజర్స్ ఫర్ ఇంట్. ఇనిషియలైజేషన్ లో చాలా ఎక్కువ ఉన్నాయి, 11 ఉన్నాయి. సో ఏం చేయాలి మనం? ఇది ఒకటి ఎక్స్ట్రా ఇస్తాను మనకు రాదు. నెక్స్ట్ ఏ ఆఫ్ 0 కంట్రోల్ సి కంట్రోల్ బి ఒక 5 నెంబర్ డిస్ప్లే చేద్దాం. A1 A3 ఇదేమో 5 ఇదేమో 8 డిస్ప్లే చేద్దాం సరే. కంపైల్ అండ్ రన్. ఏంటి నెంబర్ 4 నెంబర్ వచ్చింది. మనకి ఏం రావట్లేదు కరెక్ట్గా. ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ స్పేస్ పెడదాం ఒకసారి. స్పేస్ పెడితే కొంచెం స్పేస్తో ప్రింట్ అయింది. ఏంటంటే నాకు కింద ప్రింట్ అవ్వాలి. ఏం చేద్దాం? మీకు తెలిసి ఏం చేయాలి కింద ప్రింట్ అవ్వాలంటే? అదే న్యూ లైన్ ప్రింట్ అవ్వాలంటే
స్లాష్ అండ్ మీరు ఎలానే ఉంది, మీరు ఇచ్చే స్పేస్ని బట్టే ఉంటుంది. స్లాష్ అండ్ చూడండి, ఆ స్పేస్ కూడా ప్రింట్ అయ్యింది. చూడండి స్పేస్ కూడా ప్రింట్ అయ్యింది. ఇక్కడ నా పేరు ప్రింట్ చేద్దాం అనుకున్నాను నేను, మీకు అండర్స్టాండ్ పర్పస్. సురేష్ కంపైల్ అండ్ రన్. చూడండి 10, 41, 61, 91. ఎందుకు సురేష్ పక్కన కొంచెం స్పేస్ వచ్చిందంటే, ఇక్కడ స్పేస్ ఉంది చూసారా, ఇది తీసేద్దాం. ఈ స్పేస్ తీసేయండి, కొంచెం మీ ఇష్టం, అది యాజ్ అ విష్. ఆ స్పేసెస్ కూడా వస్తాయి. కంట్రోల్ ఎస్. టెన్ 20 మీ ఇష్టం. మీరు ఈ స్లాష్ని ఎలా వాడచ్చు, లేదంటే ఇది కూడా వాడచ్చు. ఈ దీని పక్కన ఇది రన్ చేద్దాం సార్, చూద్దాం ఏద్దాం. 10, 41కి మధ్య స్పేస్ లేదు. 41 AF3 అంటే 41, దీని మధ్య స్పేస్ రాలేదు. సో ఏం చేస్తా అంటే ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. లేదంటే PRINT printf /n కంట్రోల్ ఎస్. సేవ్ చేశాను. నెక్స్ట్ కంపైల్ అండ్ రన్. 10, 41, 61, 91. ఇది మెథడ్ చూసారుగా. ఇది ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ కంపైలర్ ఎలా వస్తుందో న్యూ లైన్కి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇది